అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు తోటకూర ఫ్రై చూపిస్తున్నాను. ఇదిగో చూసారా, అన్నీ వేసి ఎంత బాగుందో. ఇదిగోనండి, ఎండుమిరపకాయలు, మంచి ఊరమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి కొబ్బరి, పెసరపప్పు బాగుందండి. అదిగో ఓకేనా. ఇవ్వండి, తోటకూర ఫ్రైకి పాన్ తీసుకొని ఆయిల్ వేసానండి. ఆయిల్ స్ప్రెడ్ అయిన దాకా తిప్పేసి నేను ఫ్రైకి ఊరమిరపకాయలు వేస్తానండి. ఊరమిరపకాయలు, ఆవాలు వేసి, ఆవాలు చిట్చిట్ అన్నాక జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం అట్టట్టు అయినాక ఇప్పుడు పచ్చిమిరపకాయ, అల్లము, వెల్లుల్లిపాయ వేసి ఇప్పుడు పసుపు, కరివేపాకు వేసి ఫ్రై అయినాక వాటిని ఒక చిన్న బౌల్లోకి తీస్తానండి. ఇప్పుడు ఇదే పాన్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేస్తానండి. అది కొంచెం తిప్పిన తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసి సగబడి వేగిన తర్వాత ఇప్పుడు సగబడి వేగిన తర్వాత తోటకూర పెడతానండి. ఇంత మాత్రం తోటకూర తీసుకున్నానండి. ఇక అది పైకి కిందకి కలబెట్టుకోవాలండి అడుగంటకుండాను. నేను వేరే పొయ్యి మీద పెసరపప్పు తీసుకొని కొద్దిగా ఉడకబెడుతున్నానండి. జస్ట్ ఉడికితే చాలు, మెత్తగా అయ్యే పని లేదు. ఇప్పుడు తోటకూర 90% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసరపప్పు బద్దలు వేసుకుందాము. వేసుకొని కలిసిందాక కలుపుకొని, ఇప్పుడు ఉప్పు వేయలేదు కదండి ఇప్పటి వరకు, ఉప్పు వేసి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము పెట్టుకొని అది వేసానండి. ఇప్పుడు కారం అన్నమాట, ఇది గొడ్డు కారం. ఇది మన ఇల్లు కాదు కదండి, ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో కదా. ఇది వాళ్ళ ఇంట్లో కారం అలా ఉంటుంది అనమాట, గొడ్డు కారమే. అదేసి మిక్స్ చేసుకొని, కాకపోతే వీళ్ళు పప్పులో కర్రీ పౌడర్ అని కొట్టుకున్నారండి. ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసి కొట్టిన పౌడర్ మిక్స్ చేసి మనం ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్నాము తిరగమాత. అది ఇప్పుడు ఇందుట్లో మిక్స్ చేసుకుందామండి. అప్పుడు కరకరలాడుతూ బాగుంటుంది అనమాట, మెత్తబడకుండాను. అంతే, రెడీ, తోటకూర ఫ్రై రెడీ. అన్నీ వేసి తోటకూర బాగుంది.